హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా అయితే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ శుక్రవారం రోజైతే ఈవినింగ్ 5:00 అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడైతే బయటైతే మొత్తం నీట్‌గా అయితే కడిగేసి ముగ్గయితే పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే కడగలేదండి. ఎండ వేడికి అసలు బయటికి కూడా రాలేదు. 5:30, 6 కల్లా మొత్తం ఫుల్ ఎండ అయితే వచ్చేస్తుంది. ఆ వేడికైతే తట్టుకోలేక బయటికైతే రాలేదు. ఇంక ఈవినింగ్ టైంలో అయితే చల్లగా అయితే గాలొస్తుండే. ఇంకా ఆ టైంలో అయితే బయటైతే నీట్‌గా కడిగేసి ఇలా అయితే ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మీరు చూడాలని అనుకుంటున్నాను నా వీడియో. ఇంకా బయట ముగ్గులు వేసుకున్న తర్వాత లోపలికొచ్చి అయితే మొత్తం ఇల్లు అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. బెడ్‌రూమ్‌లో అయితే తూడ్చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నీట్‌గా అయితే తూడ్చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ అయితే గోడల మీద మరకలున్నాయి కదండీ! అవైతే మా పిల్లలు చాయ్ జల్లేసిర్రు. అందుకనేసి అలా మరకలైతే పడిపోయినాయి. తుడిస్తే అలా అయిపోయింది. మరకలు పోవడానికైతే మీకేమన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి కాస్త. పొయ్యి బండ అదంతా అయితే ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే మొత్తం అయితే కిచెన్ అదంతా క్లీన్ అయితే చేసేసుకొని బయట మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. రోజైతే ఇలా తెల్లగా అయితే డస్ట్ పడుతూనే ఉంటుందండి. ఎందుకంటే పక్కన ఇల్లులు అయితే కడుతున్నారు. అందుకనేసి ఇలా అవుతూ ఉంటుంది. 2 రోజులకోసారి అయితే ఇల్లు మొత్తం నీట్‌గా తుడిచేసి ముగ్గులు పెట్టేసుకుంటే బాగుంటుంది. నేను రోజైతే ఏం తుడవనండి. ఊడ్చుకుంటాను. మంచిగా నీట్‌గా అయితే ఊడ్చుకొని అయితే పెట్టుకుంటాను. 2 డేస్‌కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాం మొత్తం. ఇంక ఇక్కడైతే మా డాగ్ అయితే నేను ఎక్కడ పోతే అక్కడనే వస్తుంది. అది నన్ను ఇడిచిపెట్టి అస్సలు ఉండదు. నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. నన్ను ఇడిచిపెట్టి ఎక్కడ పోతుందా అనేసి నేను ఎక్కడ పోతే అక్కడ వస్తూ ఉంటుంది. ఇంకా బయట అయితే మంచిగా అట్లా డిజైన్ ముగ్గు అయితే వేసేసుకున్నా కదా. ఇక్కడైతే తిప్పుడు ముగ్గు అయితే వేస్తున్నాను. 5 చుక్కల ముగ్గు అండి. ఎంతైనా తిప్పుడు ముగ్గులు చాలా కళగా అనిపిస్తాయి. ఇంటి ముందు వేసుకుంటే డిజైన్ల కన్నా తిప్పుడు ముగ్గులు చాలా బాగా అనిపిస్తాయి. కానీ నాకు అంతగా అయితే రాదు. అప్పటికప్పుడైతే నేర్చుకొని అయితే వేస్తూ ఉంటాను. నాకు చుక్కలు అర్థం కావు ఫస్ట్. కానీ అవి ఎప్పుడైతే అర్థం అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడైతే ముగ్గులు అయితే నాకు ఈజీగా అయితే అయిపోయింది. మంచిగా అయితే నేర్చేసుకొని ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకుంటూ ఉంటాను. ఎక్కువగా పండుగలు ఏమైనా వస్తే మాత్రం నేను ఎక్కువగా తిప్పుడు ముగ్గులు 9 చుక్కలు, 8 చుక్కలు అలా వేసుకొని సైడ్లకు కూడా 5 చుక్కలతోనైతే మంచిగా వేసేసుకుంటాను. అది చాలా బాగా అనిపిస్తుంది. నిండుగా అనిపిస్తుంది తిప్పుడు ముగ్గులు వేసుకుంటే. మీకు ఎలాంటి ముగ్గులు అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను. నా వీడియో చూస్తారని అనుకుంటున్నాను. మీరు నా వీడియో చూడడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది. వాళ్ళు కూడా చూస్తారని అనుకుంటున్నాను. అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. నాకు కూడా ఒక చిన్న సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా వీడియోలు తీయాలని అనిపిస్తుంటుంది. షార్ట్సే కాకుండా లాంగ్ వీడియోస్ కూడా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే స్నానానికి అయితే రెడీ అవుతున్నాను. నా ముగ్గులు ఇల్లంతా తూడ్చుకొని ముగ్గులు పెట్టుకునే వరకు 1/2 అవర్ అయితే పట్టిందండి. 5:30కి అయితే ఇంకా స్నానానికి అయితే వెళ్ళాను. నా దగ్గర ఉన్న డ్రెస్సులు ఆల్మోస్ట్ మీషోలో తీసుకున్నాను. చాలా డ్రెస్సులు, నైటీస్ అవన్నీ తీసుకున్నాను. ఒకసారి నేను షార్ట్ వీడియో అయితే తీసి పెడతాను. ఇక్కడైతే ఇంకా స్నానం అయిపోగానే దేవునికి అయితే దీపం పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే దండం అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను తీసాను వీడియో. తర్వాత మా బాబుని అడిగి తీపిచ్చుకున్నాను. కాసేపు అట్లా ఇంకా వీడియో తీసుకుంటూ బయటకు వచ్చేసా, చల్లగా ఉందనేసి. ఇంక ఇక్కడైతే మా టెడ్డిగానికి అయితే ఎగ్స్ పెడుతున్నా. శుక్రవారం రోజు కూడా ఎగ్స్ ముట్టుకుంటారా అంటే మేము పూజ అయ్యేలోపు అయితే, పూజ కాకముందుకైతే ఏం ముట్టుకోను. పూజ అయ్యాకైతే కంపల్సరీ అయితే ఇంకా ముట్టుకోవాల్సిందే, పిల్లలు ఉన్నారు కదా. ఇంక ఇక్కడైతే పొద్దున వండిన కూర అయితే అట్లనే ఉంది. ఇక్కడైతే అన్నం చూడండి ఎట్లా అయిపోయింది. పొద్దున అన్నము చీమలు అయిపోయింది. బియ్యంలో కూడా చీమలు ఉండి, ఈ చీమలు పోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి.
ఈ చీమలతోనైతే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. మళ్ళీ మార్నింగ్ మిగిలిన అన్నం అయితే తినలేకపోతున్నాము. అదైతే మళ్ళీ అప్పటికప్పుడు వండుకొని తినాల్సి వస్తుంది. పొద్దున్న ఒక టైం తిన్నాం, మళ్ళీ ఇప్పుడు తింటున్నాము. ఈవినింగ్ అది నైట్ 7:30 8 అయ్యింది మండి. ఆ టైంకి అయితే ఇంక అన్నం అయితే తింటున్నాం నేను మా పిల్లలమైతే. తినేసి కాసేపు అలా బయట కూర్చొని రిలాక్స్ అవుతున్నా, చల్ల గాలి వస్తుంది అనేసి. ఒక 2-3 డేస్ నుంచి అయితే ఫుల్ వేడండి, ఇంట్లో కూడా అస్సలు కూర్చోలేకపోయినా. ఏసీ ఉంది కానీ ఏసీ కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. మార్నింగ్ నైట్ వేసుకోవాలన్నా కూడా ఇంకా అట్లా అయితే అందుకనేసి ఈరోజు చల్ల గాలి వస్తుందని బయట కూర్చొని ఇంక బట్టలు అయితే అన్నీ తీసేసి మడత పెట్టేసుకుందాం అనేసి బట్టలన్నీ తీసేస్తున్నాను. చాలా అంటే చాలా బట్టలు వచ్చాయండి. బట్టలన్నీ మడత అయితే పెట్టేసుకున్నాం. మా ఇంట్లో అయితే 5 మంది అయితే ఉంటామండి, పిల్లలు 3, నేను మా ఆయన అయితే. అందుకనేసి ఎక్కువ బట్టలు అయితే ఉంటాయి మాకు. ఈ ఎండాకాలంలో ఇంకా 2 సార్లు అయితే స్నానాలు చేయాల్సి వస్తుంది. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఈ వేడికి తట్టుకోలేక. అందుకనేసి ఎక్కువ బట్టలు అయితే రోజుకు చాలా ఎక్కువ బట్టలు అయితే అవుతూ ఉంటాయి. ఈ బట్టలన్నీ మడత పెట్టేసి మళ్ళీ కబోర్డ్స్లో సదిరేసి, కబోర్డ్స్లో ఉన్న బట్టలు మళ్ళీ నీట్గా సదిరేసుకొని అన్నీ ఒక వరుసగా నీట్గా సదురుకోవడం అంటే పెద్ద టాస్కేనండి ఆడవాళ్ళకి. కానీ ఎవరిదన్నా హెల్ప్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ అయితే మా పిల్లలే హెల్ప్ అయితే నేను లాస్ట్లో అయితే తీసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలు కూడా అప్పుడప్పుడే హెల్ప్ చేస్తుంటారు. ఇంట్లో పిల్లలన్నా హస్బెండ్ అన్నా కొంచెం హెల్ప్ చేస్తుంటే మనకు కూడా పనులు అయితే చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి. మనం ఒక్కరమే చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. పిల్లలు కూడా అందరికీ నేర్పించాలి కదా, వాళ్ళకి నేర్పిస్తేనే తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా. ఇప్పుడున్న పిల్లలు అయితే చాలా ఏమన్నా పని చెప్తే నేను ఎందుకు చేస్తా అట్లా అనేవాళ్ళు కూడా ఉంటారండి పిల్లలైతే. కానీ ఇంకా అన్ని అలవాట్లు నేర్పిస్తేనే పిల్లలు అన్నీ నేర్చుకోగలుగుతారు. ఇక్కడైతే మా పిల్లల హెల్ప్ అయితే తీసుకొని బట్టలు అయితే అందించాను. వాళ్ళైతే కబోర్డ్స్లో అయితే పెట్టేస్తారు నీట్గా. మా చిన్నోడు, మా పెద్దోడు, మా రెండో గోడు వీడియో తీస్తున్నాడు. పెద్దోడు, చిన్నోడు బట్టలు అయితే కబోర్డ్స్లో పెట్టడానికి అయితే హెల్ప్ చేస్తున్నారు. ఎంతైనా ఒక ఆడపిల్ల ఉంటే అదో కళ అండి. మాకు 3 అబ్బాయిలే. ఆడపిల్ల ఉంటే కొంచెం హెల్ప్ చేస్తుంది కదా అనిపిస్తుంది ఎవరికైనా. అబ్బాయిలు కూడా చేస్తారండి, కాకపోతే అమ్మాయిలు అంత కాదు అనిపిస్తుంది. అమ్మాయిలు ఏదైనా కొంచెం తొందరగా అర్థం చేసుకుంటారు, కానీ అబ్బాయిలు అలా కాదు కదా. మనం ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తారు, మనకు డబల్ పని. ఇంకా బట్టలని మడత పెట్టేసి ఇక్కడైతే నేను ఇంకా లోపలికి వచ్చి అయితే ఏసీ వేసుకుంటున్నాను. ఇంకా బయట అయితే మా డాగ్ అయితే అరుస్తూ ఉంది, బయట సౌండ్ వస్తే అది అరుస్తూ ఉంటుంది. నిన్నైతే మా పిల్లలు అయితే ఏసీ అయితే క్లీన్ చేశారు. చాలా మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఏసీ గురించి నాకు పెద్దగా అయితే ఏం తెలియదు, వీళ్ళు యూట్యూబ్లో అయితే చూసి అయితే మంచిగా ఏసీ క్లీన్ చేశారు. హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే గాలి అయితే చాలా బాగా వస్తుంది. వీడియోలో అప్పుడప్పుడు సౌండ్స్ వస్తాయి, బయట అందరూ మాట్లాడుతూ ఉన్నారు అందుకనేసి వస్తుంది.